मंदिर की विच्చేశారు అదే విధంగా మరి మార్కెట్ కమిటీ చైర్మన్ బపూర్ రావడం జరిగింది चंद्राभाम लक्ष्मी ईशानां सूर्याभाम चंद्र सूर्याय सर्वाभाम श्रीमन्महादाभ्यो नमो नमः लक्ष्मीनारायणाभ्यो नमो नमः सर्वोपचाराभ्य गन्धाक्षता पत्रोष्पाणि समर्पयामि लक्ष्मीनारायणाभ्यो नमो नमः लक्ष्मीदाभ्यो नमो नमः सर्वोपचाराभ्य गन्धाक्षता समर्पयामि भूमादेवताभ्यो नमो नमः గంటల సాయిలు ఎవరు నువ్వా चरणीवाय भीमा उत्तरे जगा जय देव जय पांडुरंगा हरि पांडुरंगा रुक्मायुल्ला वराय तोल्ला पारे नुड़गा करुणानुवंत पुण्यो वेराडे जय देव जय पांडुरंगा हरि पांडुरंगा रुक्मायुल्ला वराय तोल्ला पारे नुड़गा जय देव श्रीर्वत्तुष्यमायुष्यमारोग्यमादि धाशुभा मानविदे धान्यो धनं वचुमदराजं वत्सनो दीर्घमायुष्ये पांडुरंगाभ्यो प्रातः नमस्कार अर्पयामि बोल पंडरनाथ भगवान की కోరుతున్నాం. అదేవిధంగా బొప్పాపూర్ సర్పంచ్, గన్పూర్ సర్పంచ్, ఉంగాపూర్ సర్పంచ్, ఈ చుట్టుప్రక్కల గ్రామాల సర్పంచులు ఎవరైనా ఉంటే వారు కూడా వచ్చి వాళ్ళకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలని చెప్పేసి కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలాంటిది మనకు ఈ రోజు ఆయన దయతో మనము మన గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసుకోబోతున్నాం కాబట్టి, అదేవిధంగా ఇప్పుడు మన భూమి పూజ కార్యక్రమానికి విచ్చేశారు కాబట్టి ఈ మందిర కమిటీ చైర్మన్ అయినటువంటి చిదల వీరేశం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ మండల కేంద్ర ఏర్పాటులో అందరికంటే కూడా ఎక్కువగా కృషి చేసింది మన సార్ గారే, మన మంత్రి గారే కాబట్టి ఆయనకు మనము మన గ్రామంతో రుద్రూర్ మండలంగా గెస్టెడ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రుద్రూర్ గ్రామానికి వచ్చినటువంటి మన పెద్దలు గౌరవనీయులు మన గురువులు అయినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, ఈ రోజు విఠలేశ్వర మందిర్ భూమి పూజకు ఆహ్వానించిన రుద్రూర్ గ్రామస్తులకు, వేదిక పైన ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి నమస్కారాలు. ఎన్నో రోజుల నుంచి ఈ గుడి విషయంలో చాలా రోజుల నుంచి మంత్రి గారి దగ్గరికి కాంట్రిబ్యూషన్ కట్టి తిరిగినప్పుడు మొట్టమొదటి వర్ణి మండలంలో అత్యధిక అమౌంట్ తోటి శాంక్షన్ చేసుకుని రుద్రూర్ గ్రామం మంత్రి గారి యొక్క దత్తత గ్రామంలో అభివృద్ధి పనుల్లో భాగంగా మండలంలోని మొదటి టెంపుల్ రుద్రూర్ గ్రామానికి మంజూరు చేయడం జరిగింది.
ఈ రోజు దాన్ని భూమి పూజ చేసుకొని త్వరలోనే నిర్మాణం పూర్తి చేసుకొని రుద్రూరు మండలం గెస్టెడ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంతో సంబరంగా తీసుకెళ్తామని అన్నారు గ్రామస్తులు. కానీ మనది మండలం కంప్లీట్ కార్యాచరణ అయిన తర్వాత ప్రతి ఒక్క గ్రామస్తులతో సహకారంతో మనకు సహకరించిన ప్రతి ఒక్క గ్రామస్తులకు ధన్యవాదాలు తెలుపుతూ రేపు మండలాన్ని మనము ఏర్పాటు చేసే దిశగా అందరూ ప్రయత్నం చేయాలి. మంత్రి గారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత ప్రజలు వచ్చినా మన రుద్రూరు మండలం చేయడానికి ఎన్నోసార్లు ఇదే రుద్రూరు గ్రామంలో గ్రామ సభలో చెప్పడం జరిగింది. కాబట్టి తన వంతుగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి చిన్న మండలమైనా ఎన్ని సమస్యలు వచ్చినా రుద్రూరు మండలం చేయాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి ద్వారా తీసుకోవడం జరిగింది. దాన్ని మనము ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని మనము నిలబెట్టవలసిన రుద్రూరు గ్రామస్తులకు చుట్టుపక్కల గ్రామస్తులకు అందరిపై ఉంది. మన ఎంత కష్టంతో చేశారో మంత్రి గారు ఇలా పేపర్లో చూస్తున్నారు, అతి చిన్న మండలం రుద్రూరు అని. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుగవరకుండా రుద్రూరు చేయాల్సిందే అని పట్టుబట్టి రుద్రూరు గ్రామస్తులు ఎన్నో నుంచి కలలుగంటున్న మండలాన్ని తీసుకొని మన గ్రామానికి రావడం జరిగింది. కావున మనం మున్ముందు కూడా గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మున్ముందు కూడా ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. మొన్ననే ₹1 కోటి పెట్టి చెరువు చేయడం జరిగింది. 70 లక్షలు పెట్టి సీసీ రోడ్డు జరుగుతుంది అభివృద్ధి. కమ్యూనిటీ హాల్ చేయడం జరిగింది. ఎస్సీ కమ్యూనిటీ హాల్, బోయి సంఘం ఇవ్వడం జరిగింది. ఇలా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా బరాయించి నిజామాబాద్ జిల్లాలోనే అతి చిన్న మండలంగా ఏర్పాటు చేయడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో స్వయంగా మీ దగ్గర అప్పుడప్పుడు మేము పాలు పంచుకున్నాం కాబట్టి ఆ బాధ మాకు అర్థమైంది. అయితే మీ యొక్క ఆదేశానుసారం మీరు మమ్మల్ని అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాలు కూడా మీ ఆధీనంలోనే మీ కొడుకు కిందనే మీ చెట్టు కిందనే మేము కూడా ఉంటామని మీ చల్లటి చూపు కిందనే ఉంటామన్న ఉద్దేశంతో ఎక్కడున్నా వడ్డిచ్చే వాళ్ళు మన వాళ్ళైతే మేమంతా ఆనందంగా ఉంటాం, కడుపు నిండా భోజనం చేస్తామన్న ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాలు అంటే కోటగిరి మండలం నుంచి కావచ్చు, వరి మండలం నుంచి కావచ్చు, ఆ గ్రామాలు కూడా తీర్మానాలు ఇచ్చి కొన్ని సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే రుద్రూరు మండలాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ కార్యం చేసినా, ఏ ఇల్లు కట్టినా, ఇంకో కార్యం చేసినా ఫస్ట్ దైవ పూజ చేయాలి. కాబట్టి దాని ఒక శాస్త్ర ప్రకారంగా గోకులాష్టమి, కృష్ణాష్టమి పండగ రోజున ఒక విఠలేశ్వర మందిర పూజా కార్యక్రమానికి విచ్చేసి ఒక దైవ కార్యంతో ఈ రుద్రూరు మండలం కార్యక్రమాలని మొదలుపెట్టిన ఘనత అది మాకు రుద్రూరు మండలానికి కూడా ఒక మంచి సూచకంగా, ఒక శుభసూచకంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే దైవ పూజతోనే స్టార్ట్ చేశాం కాబట్టి దీన్ని ఎవరిని ఎక్కువ ప్రచారం చేయకుండా ఏది ఇంటో పూజ చేసుకున్నట్టు మేమేముగా పూజ చేసుకుంటాం. శ్రావణ మాసంలో గోకులాష్టమి, కృష్ణ పరమాత్ముడు పుట్టినటువంటి రోజు. యావత్ ప్రపంచానికే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. అవతారాలు ఏదైనా పరమాత్ముడు ఒకడే. అలాంటి పరమాత్ముని యొక్క జన్మదినాన శ్రావణ మాసం అతి పవిత్రమైనటువంటి మాసం. ఈరోజు మన గ్రామంలో 32,50,000 రూపాయల విలువతో విఠలేశ్వర స్వామి మందిరాన్ని మనం నిర్మాణం కోసము ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. 10,83,333 ప్రజల విరాళం, 21,66,667 రూపాయలు దేవాదాయ శాఖ ద్వారా ప్రభుత్వం ఇచ్చింది. ఇలాంటి నిర్మాణ కార్యక్రమంలో ఈరోజు మొదటి దశ భూమి పూజ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ పేరు పేరున రుద్రుడు గ్రామ మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇటు కార్యక్రమ సందర్భంలో సభకు అధ్యక్షత వహించినటువంటి సోదరులు, మన గ్రామ దేవాదాయ శాఖ ద్వారా ఒక భాగం మనం కడితే 2 భాగాలు ప్రభుత్వం ఇస్తుంది.
అందులో భాగంగానే మీరంతా చందా చేసి 10,33,000 రూపాయలు చందా, 83,000 రూపాయలు చందా చేశారు. దానికి 2 అంతలు ప్రభుత్వం ఇస్తుంది. దీనికి టెండర్ కూడా పిలిచారనుకుంటాను. పిలుస్తారు, కమిటీ వాళ్ళే పిలుస్తారు. మా అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా ఉన్నారు, డిస్ట్రిక్ట్ సోమయ్య గారు, వారు కూడా వచ్చారు. టెండర్ పిలుచుకొని పనులు మొదలు పెడతాం. కాబట్టి త్వరలోనే ఈ ఆలయ నిర్మాణం ఒక మంచి అలంకరంగా విఠలేశ్వర స్వామి, పండరపూరు విఠలేశ్వర స్వామి ఆలయాన్ని భూమి పూజ చేసినటువంటి సందర్భంలో ఈ నిర్మాణం కూడా తొందరగా జరిగి ఆలయంలో దేవుని దర్శనం తొందరగా జరిపించవలసిందిగా కమిటీ వారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంతో పాటు మన కాన్స్టిట్యున్సీలో ఇంకా 4 మండలం మల్లాపూర్లో హనుమాన్ టెంపుల్ 5 లక్షలు ప్రభుత్వ విరాళం, గవర్నమెంట్ ప్రజల విరాళం 10 లక్షలు గవర్నమెంట్. అయ్యప్ప టెంపుల్ కోటగిరి 70 లక్షల రూపాయలు అక్కడ మంజూరైంది. జగదంబ సేవాలాల్ మందిర్ కొయ్యగుట్ట బాన్స్వాడ 15 లక్షలు మంజూరైంది. మరొకటి ఇంకోటి పెట్టాను, అది కూడా వస్తుంది. సోమలింగాల టెంపుల్ సోమేశ్వర్ దగ్గర మొత్తం 5 మందిరాల కోసం ప్రయత్నం చేస్తే 4 అయితే లిస్టులో వచ్చినాయి. ఇంకొకటి రావాల్సింది ఉంది. ఈ నిర్మాణం కూడా తొందరలోనే మొదలు పెట్టవలసిందిగా ప్రతి ఒక్కరికి, పెద్దలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రుద్రూరు మండలాన్ని మండలంగా ప్రకటించుకున్న తర్వాత, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఈ నోటిఫికేషను ఈ నెల రోజులు దానికి సమయం ఇచ్చి సంపూర్ణంగా అధికారికంగా దసరా పండుగ రోజు, విజయదశమి రోజు మనం దీన్ని మండలంగా అధికారికంగా ప్రారంభించుకోబోతున్నాం. ఈ మండలంలో 5 మండలాలు, నియోజకవర్గానికి ఇప్పుడు 4, 5 అయినాయి, 5 అవుతున్నాయి. ఈ మండలం నాకు కూడా కొంత అనుమానంగానే ఉండే. మీకు అడిగితే నేను 5 ఏళ్ల కింద మాట ఇచ్చాను, 2010లో మాట ఇచ్చాను, 2011లో మాట ఇచ్చాను, 2014లో మాట ఇచ్చాను. ఇచ్చిన తర్వాత పక్కనున్న గ్రామాలని కలుపుతామనుకుంటే 40,000 జనాభాకు తక్కువ ఉండదు అన్నారు. అది 25,000 కంటే మించలేదు. అటువంటి పరిస్థితిలో అధికారిక స్థాయిలో, చీఫ్ సెక్రటరీ స్థాయిలో కలెక్టర్ల మీటింగ్ జరిగినప్పుడు చీఫ్ సెక్రటరీ గారు 40,000 కంటే జనాభా తక్కువనని పక్కన పెట్టేయండి, అంత చిన్న మండలానికి మనం ఒక మండలం ఏర్పడ్డదంటే అన్ని కార్యాలయాలు వస్తాయి. ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి, అధికారులు వస్తారు. కాబట్టి చిన్న మండలానికి ఇంత ఖర్చు పెట్టడం వీలు పడది. 40,000 దాటితేనే మండలానికి ఒప్పుకుందామని చీఫ్ సెక్రటరీ స్థాయిలో కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. నాకు కలెక్టర్ గారు ఫోన్ చేసి, సార్ రుజువు ఎగిరిపోయింది సార్, రాదు అని ఆమె కలెక్టర్ గారు నాకు చెప్పారు. దాని తర్వాత నేను అధికారులతో మాట్లాడితే, మీరు ఆశ పెట్టుకోకండి సార్, కష్టం. ఈ రాష్ట్రంలో ఏ మండలం కూడా 40,000 కంటే తక్కువ ఇస్తలేము. మీరు కూడా ఆశ పెట్టుకొని నిరాశ పడవద్దు. దాని తర్వాత మనం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా మన 5 రోజుల క్రితం, 6 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారికి నేను అడిగాను, సార్ మా రుద్రూరు సంగతి ఏంది అని. కామారెడ్డి జిల్లా ఇది అవుతుంది, బాన్స్వాడ రెవెన్యూ డివిజన్ అవుతుంది, నోటిఫికేషన్ ఇచ్చారు. వర్ణి, కోటగిరి మండలాలను నిజామాబాద్లో కలపాలనుకున్న నిజామాబాద్లో ఉంచుతున్నాం. ప్రజల ఇష్టం మేరకు, ప్రజలకు సౌకర్యం కోసమే ఈ పరిపాలన. పరిపాలన అనేది నాయకుల సౌలభ్యం కోసం కాదు, ప్రజలకు సౌలభ్యం కోసం, ప్రజల సౌకర్యం కోసం. కాబట్టి వర్ణి, కోటగిరి మండలాలు మేము నిజామాబాద్లో ఉంటామంటే
బోధన్ డివిజన్లే ఉంటాం, నిజామాబాద్ జిల్లాలో ఉంటామంటే అది సీఎం గారితో ఒప్పించాను. దానికి సీఎం గారు ఒప్పుకున్నారు. వర్ణి కోటగిరి మండలం నిజామాబాద్ వస్తాను. ఆ సందర్భంలోనే నేను రుద్రుడు గురించి ప్రస్తావిస్తే నీకు చెప్పాను కదా 40 వేలు తక్కువ కాదని చెప్పాక ఎందుకు మాట్లాడుతున్నారు అనవసరంగా, మీరు ఒక రుద్రుడే కాదుగా రాష్ట్రం మొత్తం నా మీద పడతారు ఎవరైనా అన్నాడు. అంతగా అక్కడ మౌనం ఉండి తెల్లవారి మళ్ళా కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే, సార్ మాకు ఇప్పటికి ఆదేశాలు వచ్చినాయి, ఒక 5,000 తగ్గించి 35,000 కంటే తక్కువ ఉంటే ఇవ్వద్దని చెప్పారు. 35,000 జనాభా ఉంటేనే ప్రయత్నం చేయమన్నారు, లేకుంటే పక్కన పెట్టమన్నారు. నేను క్యాబినెట్ వెళ్ళి బయటకు రాగానే ఫోన్ చేశాను, ఇట్లుంది పరిస్థితి, మీరు 35,000 జనాభాకు పక్క గ్రామాలు కలుపుకోండి. వాళ్ళు పాపం తెల్లారి తిరిగి వచ్చారు. భవానిపేట పోయారు, సంగం పోయారు, మినార్పల్లి పోయారు, తగిలిపల్లి పోయారు. ఇవన్నీ కలుపుకుంటే కూడా ఇంకో 1000 తక్కువ పడుతుంది. సరే వాళ్ళు కలవడానికి ఇష్టపడలేదు. నేను కూడా ఫోన్లో మాట్లాడితే, మేము రామటు, మేము బోధనలోనే ఉంటాం, మేము కోటగిరి రుద్రుడు గ్రామని వారు కూడా సమాధానం ఇచ్చారు. తగలేపల్లి వాళ్ళేమో ఏదో బలవంతంగా నేను చెప్పాను కాబట్టి తీర్మానం ఇచ్చారు, కానీ వారి మనసంతా వారిలో ఉంది. వారు కూడా కొంత మనసు ఒప్పుకోకుండా కొంత ఇచ్చారు. అయిపోయింది. నేను పోచారంలో పెళ్లి ఉంటే ఒక కార్యకర్తది బయలుదేరి పోచారం వచ్చేసాను. అదే రోజు హైదరాబాద్లో మీటింగ్ జరుగుతూ ఉంది, ఈ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. కలెక్టర్ గారు ఆమె కూడా నాకు ఫోన్ చేసి, సార్ రుద్దురు వెళ్ళిపోయింది, అయితే లేదు, నిజామాబాద్లో కూడా ఇంకా 3-4 కట్ అవుతున్నాయి, బోధన్ కూడా ఒక మండలం, బోధన్ టౌన్ ఒక మండలం కావాలన్నారు, అది పోయింది, అయితే లేదు. 150,000 జనాభా ఉన్నటువంటి అర్బన్కే ఒక మండలం చేశారు, అదైతే లేదు. కామారెడ్డి అయితే లేదు, ఆర్మూర్ అయితే లేదు, నిజామాబాద్ పట్టణం 2 కావాల్సింది 1 అవుతుంది. మిగతా 2-3 ఐటమ్స్ సిద్ధం ఉన్నాయి, కానీ ఇవన్నీ కావు సార్. ఇప్పుడే నాకు రేమండ్ పీటర్ గారు ఫోన్ చేసి చెప్పారు, ఆ విధంగానే పంపని నాకు ఆదేశాలు వచ్చినాయి సార్. ఇంకా మళ్ళీ నేను ఆదేశాలు కొత్తగా వస్తే ఆలోచిస్తా, కానీ ఇప్పుడున్న ఆదేశం అది. నాకు రుద్దురు మాత్రం పక్కన వెళ్ళిపోయింది, రాదు అన్నారు. నేనేమో ఇక్కడ మీకు మాట ఇచ్చాను. 5 ఏళ్ల కింద అడిగారు నాకు, మండలం చేస్తాను మాట ఇచ్చాను. రుద్రుడికి అన్ని విధాలుగా కోటగిరి మండలం నుంచి కొన్ని గ్రామాలు, వన్ని మండలం నుంచి కొన్ని గ్రామాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్న గ్రామం రుద్రుడు ఒకటే. అవకాశం వచ్చిందని మాటిస్తే అందులో హైవే 2 హైవేలు అయినాయి ఇప్పుడు రుద్రుడికి. హైదరాబాద్ నుంచి ఒక హైవే బాసర్ బైన్సా అవుతుంది, మరొక నేషనల్ హైవే మద్దూరుకి వెళ్ళి కోటగిరి మీకు వెళ్ళి బోధన వెళ్ళిపోతుంది. అంటే 2 జాతీయ రహదారులు ఉన్నటువంటి గ్రామం రుద్రుడు గ్రామం. ఎక్కడ లేదు అట్లాంటి అవకాశం. భౌగోళికంగా చూస్తేనేమో సంతోషంగా ఉంది, జనాభా ప్రాతిపదిక చూస్తేనేమో తక్కువ ఉంది. సరే ఆఖరి పోచారం వచ్చిన తర్వాత నా కలెక్టర్ గారు మాట్లాడి, కాదు సార్ పక్కన పెట్టేసినాం, కాదన్నారు. ఈ క్షణాన నేను రుద్రుని పక్కన పెట్టి చందూరుకి ఇవ్వాలంటే నేను మాట తప్పిన మనిషిగా నేను బజార్కి ఎక్కాల్సి వస్తుంది. మీరు అడిగుండుంటే మీకే వచ్చేది అవకాశం. 100 సార్లు వచ్చిన చందూరుకి కానీ మీరు అడగలేక ఎప్పుడు కూడా. ఒక్కసారి అడిగినా 5 ఏళ్ళ నుంచి చందూరు పత్రికలు వస్తా ఉంది నేను మాటిచ్చినట్టుగా. కనీసం మీరు చందూరు మా రుద్రుడు మాటిచ్చారు కదా సార్, మా సంగతి ఏందని అడుగుంటే కొంత ఆలోచన పడేవాడిని. కానీ నేను మాటిచ్చాను, పని పూర్తయింది, తీర్మానాలు అయినాయి, అంత అయినాయి. ఇప్పుడు ఈ క్షణాన మీరు రుద్రుని పక్కన పెట్టమంటారా, వర్ణి పక్కన పెట్టమంటారా, దేని పక్కన పెట్టమంటారా? నేను ఇచ్చి మాట ఇచ్చి తప్పితే నా పరిస్థితి ఏంది అక్కడ? మీ గ్రామం ఎంత మంచి గ్రామం, రుద్రుడు కూడా అంతే మంచి గ్రామం ఉన్నారు. నేను ఆ పని చేయలేను. దయచేసి మీరు అడిగి ఉండుంటే ఇంకో విధంగా ఉండేది, అడగలేదు కాబట్టి ఇబ్బంది వస్తా ఉందని చెప్పడం జరిగింది.
సరే వాళ్ళకి రకరకాల రాజకీయం చేసుకొని చేస్తా ఉన్నారు. రేపటికి ఏదైనా వృద్ధులు కట్టేది అవకాశం వచ్చిందో మనం అనుకోలేదు ఈ అవకాశం వస్తుందని. మాట ఇచ్చారు కానీ అయినప్పుడు తప్పనిసరి చేస్తా నాకు ధైర్యం ఉండే. కానీ వృద్ధులకు మాట ఇచ్చిన తర్వాత ఎట్లయితే ప్రయత్నం చేయగలిగామో రేపు అవకాశం వస్తే ప్రజల సౌకర్యం కోసమే ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి, ప్రజల సౌలభ్యం కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి కాబట్టి రేపేదైనా భవిష్యత్తులో అవకాశం వస్తే ఆ యొక్క చందూరు గ్రామం ఇప్పుడు నేను మాట ఇవ్వలేను కానీ రేపు అవకాశం ఒకవేళ పరిస్థితులు మనకు అనుకూలంగా మారి ఇంకేదైనా ప్రభుత్వం కొన్ని మండలాలు పెంచుతున్నాము, కొన్ని ఎక్స్ట్రా ఇంకా పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని జనాభా తగ్గించేలా పెంచుతున్నామనే ఒక మాట ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా వస్తే అప్పుడు తప్పనిసరిగా చంద్రుడి కోసం ఆనాడు వారికి మాట ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం నిర్దిష్టంగా నేను మాట ఇవ్వలేను. కానీ భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా పరిపాలన పరంగా కొంత అవకాశం ఉంటే అది కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా ఆ గ్రామస్తులకు నేను తెలియపరుస్తా ఉన్నాను. అందరు మన వాళ్ళే, ఎవరి మనసులో పియ్యాలని నాకు ఎందుకుంటుంది. అడగడం ముందు అడిగారు కాబట్టి మీకు ఇచ్చాం. అది కూడా ఎగిరిపోయే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు కలగజేసుకొని ఇప్పుడు తక్కువ మండలం అంటే రాష్ట్రం మన ఒక్క రుజువులే. తక్కువ జనాలు, చిన్న మండలం. రేపు తహసీల్దార్ వస్తాడు, ఎండీ వస్తాడు, ఎస్ఐలు ఉంటారు. ఇక్కడే మొత్తం యంత్రాంగం అంతా రుద్దులోనే ఉంటుంది. రోడ్ సైడ్ మంచి బిల్డింగ్ కట్టుకుంటా మీరు కూడా అందరినీ మండలంలో కలిసినటువంటి గ్రామాలన్నిటి కూడా పెద్ద గ్రామం కాబట్టి ప్రేమభావంతో చూడండి. ఇవన్నీ తాత్కాలికమే, ఎవరి మనసు నొప్పించే కార్యక్రమం చేయకండి. అందరినీ గౌరవప్రదంగా చూసుకొని మండలానికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా సహకరించవలసిగా నేను కోరుకుంటూ, మళ్ళీ ఇప్పుడు నేను రుజువుగా బరంగేడికి పోవాలి. సాయంత్రం మళ్ళీ 6 గంటలకు పెళ్లి ఉంది హైదరాబాద్, పెళ్లికి వెళ్ళాలి. ఎల్లుండి సాయంత్రానికి అమెరికాలో ఒక వ్యవసాయ సదస్సు ఉంది, ప్రపంచ స్థాయి వ్యవసాయ సదస్సు చికాగో దగ్గర. ఎల్లుండి సాయంత్రానికి ఎక్కి ఓ 4-5 రోజులు పోయి మళ్ళీ వస్తాను. వాళ్ళ సమయం లేదు. ఈ మండలం ఏర్పడ్డప్పటికీ అతి ఉత్సాహంగా పండుగ చేసుకోవాల్సిన దసరా నాడు, విజయదశమి నాడు నేనే వచ్చి మన ఆర్డీఓ గారు వస్తారు, ఒక ఆఫీస్ చూస్తారు, టెంపరీగా ఒక కార్యాలయం, ఒక ఇల్లు చూసుకొని, మరియు మన వెంకటేశ్వర గారి వెంకటేశ్వర వకీల్ సాబ్ ఉన్నాడు, ఇల్లు చూసి మంచి ఇల్లు చూసి ఎక్కడన్నా విజయదశమి నాడు ఆయన అధికారికంగా కార్యాలయాన్ని ప్రారంభించుకుంటాం. అది కామారెడ్డి జిల్లా ఎట్లయితే చేసుకుంటాం, ఇక్కడ మన మండలాన్ని కూడా మనం చేసుకుంటాం. విజయదశమి నాడు ప్రారంభం చేసుకుంటామని చెప్పి చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. ఉద్దేశంతో అడిషనల్ ఇంకోటి పెట్టించాం సార్. చార్జ్ చేస్తాం ఇస్తున్నాం సార్. 6 ప్లేస్ ఇస్తున్నాం సార్. ఎస్ సార్.
మీకు మరీ చెప్పడం అవుతుంది, సైడ్ ఉంటే బాగుంటది. నీకు ఇంటికి ఇవ్వమని లేదు, వేరే వాళ్ళకి ఇవ్వడం అంతే. వచ్చి స్టేజ్ను అలంకరించగలరని కోరుతున్నాం. ఎంపీటీసీ గంగాధర్ పటేల్ గారు కూడా, డియు ట్రాన్స్ఫో ఏఈ గారు, ఎండోమెంట్ ఎస్సీ గారు, అందరు కూడా ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారు, అందరు ప్రభుత్వ అధికారులు వేదిక నలుగురని బరంగేడి ప్రజల తరపు నుంచి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎక్స్ జడ్పీటీసీ సతీష్ గారు కూడా ఎక్కడున్న వేదిక నలుగురు. బరంగేడికి గ్రామ పెద్దలు ఐగిరావు దేశాయ్. ఇక్కడ విఆర్ఓ గారు ఎవరండి? విఆర్ఓ హనుమంతు ఎక్కడున్నారో. చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి పెద్దలు మన గ్రామ ప్రజలకు వాళ్ళతోటి ఈరోజు పైప్ లైన్ ఇచ్చారు. బరంగేడిలో తాగే నీళ్లు ఈ మండలంలో ఎక్కడా లేవు, ఒక దామనచ డీఫ్లోరైడ్ స్కీమ్ తప్ప. श्रीनिवास रेड्डी साहब, पीएससीएस चेयरमैन राजू पाटिल, जिला परिषद मेंबर किशन नाइक, डायरेक्टर अप्पाराव, झडपीटीसी सतीश, एक्स झडपीटीसी, एमपीटीसी गंगाधर, हागीराव देशमुख, उप सरपंच रामलू, एएमसी चेयरमैन श्रीनिवास जी, एंडोमेंट असिस्टेंट कमिश्नर, आरडीओ, डीएसपी और ये गांव के सभी भाई बहनों को बहुत बहुत नमस्कार। मिनिस्टर है जो अपनी तकलीफ समझने वाले मिनिस्टरों में से मिनिस्टर है। नीचे के तबके के लोगों की क्या जरूरत रहती, गरीब लोगों की क्या जरूरत रहती। थोड़ी देर पहले कुछ बोल रहे थे कि मेरे को पानी नहीं, कुछ बोर नहीं। हर जगह बोर पानी देने का हम कई 2 साल से काम करते हैं। पिछले 2 साल में, 2.25 साल में इतने डेवलपमेंट के काम किए हुए कि जो पिछले 60 साल में कोई गवर्नमेंट ने नहीं किए हुए थे। उसमें सबसे पहले अपन लोगों ने गवर्नमेंट आने के 1 महीने के अंदर श्रीनिवास रेड्डी साहब के लीडरशिप में 17,000 करोड़ रुपए का लोन माफ करने का काम किए हुए है। उसके साथ साथ ही 482 करोड़ रुपए का इनपुट सब्सिडी माफ करने का भी काम किए हुए है। ये गवर्नमेंट आने के बाद सबसे पहले पेंशन का भी 2000 से 1000 पेंशन करने का, 500 से लेकर 1500 पेंशन करने का, गरीब लोगों के, ओल्ड एज लोगों के हित में काम करने के सरकार ने काम किए हुए है। इसके अलावा नेशनल लेवल पे हरित हरम हो, मिशन काकातीय हो, मिशन भगीरथ हो, ऐसे बड़े स्कीम लेके आके हम लोगों ने जो काम किया आज भारत देश में उसकी बहुत बहुत प्रशंसा की जाती है। पिछले 7 तारीख को प्राइम मिनिस्टर साहब ने गजवेल में आके मिशन भगीरथ का पहला फेज का इनॉग्रेशन किए, सो आपने सबके लिए बहुत खुशी की और स्वाभिमान की बात है। और सबसे अच्छी बात यह है कि भारत देश के पूरे मुख्यमंत्री में अपने मुख्यमंत्री सबसे अच्छे मुख्यमंत्री माने जाते हैं। फर्स्ट मुख्यमंत्री उनको एक अवार्ड दिया गया है। इसलिए सब लोगों को मैं एक बार बोलना चाहता हूं कि अपना सरकार, अपने सीएम साहब, अपने मिनिस्टर्स कितनी अच्छी तरीके से काम कर रहे हैं। हमने पिछले 3 साल, 2 साल में एजुकेशन के ऊपर, एग्रीकल्चर के ऊपर, इलेक्ट्रिसिटी के ऊपर, सब्सिडी के ऊपर हर काम करने का काम किया है। खास करके पीने के पानी के लिए, पीने पानी की समस्या दूर करने के लिए 1,26,000 किलोमीटर का पाइपलाइन करके 42,000 करोड़ रुपए की लागत से पूरे तेलंगाना स्टेट में पानी देने का काम किए हुए। उसका पहला फेज का इनॉग्रेशन भी हो गया है। सेकंड, हरित हारम के बारे में पिछले बार हम लोगों ने बड़ा कैंपेन लिए थे और खास करके निजामाबाद के लिए फर्स्ट प्राइज मिला। इसलिए मैं हमारे मिनिस्टर साहब को और कलेक्टर को बहुत धन्यवाद देना चाहता हूं कि पूरे डिस्ट्रिक्ट, पूरे स्टेट, हट्टी, चनका, कोराटा 3 एग्रीमेंट करके आए। सो 3 पूरे होने के बाद अपने 1 करोड़ से ज्यादा पानी अपने पास आएगा। और पीने के पानी की समस्या तो अपन पहले ही दूर करते आए और खेती की, इंडस्ट्रीज की पानी की समस्या भी अपन दूर करेंगे। इस तरीके से अपन बंगारू तेलंगाना हासिल करने के लाइन में जा रहे हैं। अपने मिनिस्टर साहब बहुत तो प्रैक्टिकल है, उनको हर आदमी की समस्या मालूम है। इसलिए कभी भी आए तो ना आखिरी आदमी तक, अभी हम लोग आते इनॉग्रेशन करके आते वक्त कुछ पुराने हमारे महिला लोग बैठे थे, ओल्ड एज महिला बैठे थे, उनसे उन्हें पूछ रहे थे कि तुम्हारी क्या समस्या है, तुम्हारी क्या समस्या है। तो एक आदमी का क्या रहता है, काम करने की जो इच्छा रहती है वो अलग टाइप की रहती। तो उन्होंने पिछले 35 साल 40 साल से हर गांव को, हर आदमी को पहचान के, ये स्टेट को पहचान के और ये डिस्ट्रिक्ट को पहचान के, ये डेफिनेटली आपको आने वाले दिनों में अच्छा डेवलपमेंट मिलेगा। आप सब लोगों का सहकार है हमारे द्वारा, इसलिए आपको मैं सबको धन्यवाद देता हूं। जाने वाले सेमिनार में जाने वाले, ये वर्ल्ड का सबसे बड़ा सेमिनार है। अपने स्टेट से साहब उसकी हमारा काम क्या दिखाएंगे, उधर के काम के बारे में लेके आएंगे। इसके पहले भी बहुत बार बाहर जाके आए और ये सबसे बड़ा शो है, ऐसा मैं बताना। 50 లక్షల రూపాయలతో సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం
18 లక్షల రూపాయలతో మందిరం శంకుస్థాపన, 12 లక్షల రూపాయలతో నిర్మించబడినటువంటి గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం ఈరోజు ఇక్కడ మనం జరుపుకున్నాం. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గ్రామ సర్పంచ్ సోదరిమణి శ్రీమతి అంజావతి మిత్రులకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, రషీద్ గారికి, ప్రదీప్ గారికి, పేరు పేరున అధికారులకు, అనధికారులకు అందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. అందరికి ఆకలయ్యే ముందు నాకు ఇచ్చిన మైకు. ఇంతవరకు చాలా విషయాలు సోదరులు సతీష్ గారు చెప్పారు వివరంగా. ప్రభుత్వము మనం తెలంగాణ తెచ్చుకున్నది మనం అందరం హాయిగా ఉంటారి కోసం. మనం అధికారంలోకి వచ్చి 26 మాసాలైంది, 2 సంవత్సరాల 2 మాసాలైంది. ఈ 2 సంవత్సరాల 2 మాసాలలో ఎన్ని అయితే హామీలు ఇచ్చినామో ప్రజలకు, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నాం. రైతులకు విషయంలో ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలో చెరువుల కింద కంటే, ప్రాజెక్టుల కింద కంటే ఎక్కువ భూములు పంట పండించేది బోర్ల కింద. 24 లక్షల బోర్వెల్స్ ఉన్నాయి రాష్ట్రంలో. అంటే దాదాపు 45 నుంచి 50 లక్షల ఎకరాల భూమి బోర్ల కిందనే పంట పడుతుంది. తెలంగాణ వస్తే కడుపు నిండా కరెంట్ ఇస్తామన్నాం. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు తెలంగాణలో 2 గంటలు 3 గంటలు కూడా కరెంట్ లేదు, చాలా పంటలు ఎండుతున్నాయని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మమ్మల్ని ఎక్కిరించుకుంటూ నేను, హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు, 5-6 మంది శాసనసభ్యులు వెళ్తే మమ్మల్ని వెక్కిరించి మీరు తెలంగాణ తెచ్చుకుంటారుగా తెచ్చుకోండి, ఇప్పుడు 2 గంటల 3 గంటలు ఇస్తున్నా, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ 2 గంటలు 3 గంటలు ఉండదని చెప్పాడు ఆయన. అంధకారం అయిపోయిందని చెప్పాడు ఆయన. కానీ ఇవాళ మనం ఇచ్చిన మాట ప్రకారంగా సుమారుగా 45-50 లక్షల ఎకరాలకు నీళ్లకు బోర్ల కింద పంట పండియటానికి ఎంత ఖర్చు అయినా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా భరించుకొని ఈరోజు కరెంటు పట్టపగలే ఈరోజు 9 గంటలకు కరెంట్ ఇస్తున్నాం. వచ్చే సంవత్సరన్నర కాలంలో రైతులకు ఉచితంగా ఇచ్చిన మాట ప్రకారంగా 24 గంటలకు కరెంట్ ఇస్తామని చెప్పేసి సింగూరు డ్యాంకి వెళ్లి 1300 కోట్లు ఖర్చు పెట్టి సింగూరు డ్యాంకి వెళ్లి పైపులు తీసుకొచ్చి బాన్స్వాడ మీదుగా, బీర్పూర్ మీదుగా బరంగేడి గ్రామంలో ప్రతి గల్లీలో పైపులు వేసి ఈ ట్యాంకులు సరిపోకపోతే మరొక 3 ఒక్కొక్క మనిషికి వడబోసిన నీళ్లు, ఇలాంటి ఫిల్టర్ నీళ్లు రోజుకు 100 లీటర్ ఇస్తాం ఒక్క మనిషికి. ఇది మాటలతోనే కాదు, పని నడుస్తున్నది. పైపులు వేసుకొస్తా ఉన్నారు శరవేగంగా, లారీల కొద్ది పైపులు వచ్చి పడతా ఉన్నాయి, మిషన్లు పెట్టి తవ్వుతా ఉన్నారు, 100 మిషన్లు నడుస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అయితే ఒక మాట అన్నారు, 2019 అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది టైం. ఆ 3 ఏళ్ల లోపల ప్రతి ఇంటికి నల్లబెట్టకపోతే రేపు 3 ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పోటీ కూడా చేయదని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. దానికి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఆడబిడ్డ
పోచారం శ్రీనివాసరెడ్డి గారి భార్య ఇంట్లో నల్లబట్టుకుంటది. బీవీ పటేల్ గారి భార్యను ఇంట్లో నల్లబట్టుకుంటది. మా పెరక శ్రీనివాస్ గారి భార్య ఇంట్లో నల్లబట్టుకుంటది. కానీ పేదవాడి భార్య పేదవాడి బిడ్డ నెత్తి మీద కొంగు పెట్టుకొని నడుచుకుంటూ పోయి బజారెంబడి మొగోలు నిలబడుతుంటే నడుచుకుంటూ పోయి కొంగు కప్పుకొని నీళ్ళు తెచ్చుకుంటుంది. ఆ బాధ ఉండద్దని వచ్చే 2 సంవత్సరాల లోపే పోచారం శ్రీనివాసరెడ్డి గారి భార్య ఎట్లా పొయ్యి కాడ నిలబట్టుకుంటుందో అట్లా ప్రతి ఇంట్లో మీకు రోజుకు 100 లీటర్ల చొప్పున మనిషికి ఉండే విధంగా నల్లలు పెట్టిస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇచ్చిన హామీ ఇచ్చినట్టు చేస్తా ఉన్నాం. పెన్షన్ ఇస్తామన్నాం. 200 పెన్షన్ 1000 రూపాయలకు మార్చి ఆనాడు రాష్ట్రం మొత్తం మీద 28 లక్షల మందికే 200 కాడికి పెన్షన్ ఇచ్చేవారు. అంటే సంవత్సరానికి 850 కోట్లు ఖర్చు అయ్యేది అప్పుడు. ఇప్పుడు 38,57,000 మందికి అంటే ఇంకా 10,57,000 పెన్షన్ పెరిగినాయి. 200 పెన్షన్ జాగాలో 1000 చేసినాం. వికలాంగులకు 500 1500 చేసినాం. ఆ విధంగా చేసి ఈరోజు కావాలి పిల్లకు కావాలి, లేకపోతే ప్రసవించే సమయంలో ప్రమాదం అయితే కనీసం ఒక పూట కడుపు నిండా అన్నం పెట్టిద్దామని గ్లాస్ నిండా పాలు, రోజుకో గుడ్డు, కడుపు నిండా అన్నం రాష్ట్రం మొత్తం మీద అంగన్వాడీ ద్వారా పెట్టిస్తా ఉన్నాం. ఆడబిడ్డలు 18 సంవత్సరాలు నిన్నటువంటి వారికి ఎన్నికల హామీ ఇవ్వలేదు. అది కానీ ఒక మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి అనేక మంది వల్ల వ్యవసాయదారులు కానీ కూలి చేసుకునేవారు కానీ ఆడబిడ్డ పుట్టిందంటే మొగ పుడితే బాగుండేది, ఆడబిడ్డ పెళ్లి చేయడానికి కష్టం కదా, అప్పు తేవాల్సిన పరిస్థితి వస్తుందని బాధపడతారు. ఇటువంటి బాధ లేకుండా మొన్నటిదాకానేమో ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీకి ఇచ్చాం. మొన్న 1 తారీఖు నుంచి ఏప్రిల్ 1 తారీఖు నుంచి కుల మతాలతో సంబంధం లేకుండా వాళ్ళు బీసీలు కానీ ఓసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏ కులమైనా సరే ఆ ఇంట్లో 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుని మీరు కార్డు దరఖాస్తు పెట్టుకుంటే ఎంఆర్ఓ గారికి ఆ యొక్క కుటుంబానికి పెళ్లి కోసము 51,000 రూపాయలు నగదు కళ్యాణ లక్ష్మి పేరుతోటి మీకు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఆ 51,000 కూడా ఇక్కడ మా ఆర్డీఓ గారు ఉన్నారు, తహసీల్దార్ ఉన్నారు. మీకు దరఖాస్తు ఇదివరకు బీసీ కార్పొరేషన్ కు ఎస్సీ కార్పొరేషన్ కు ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం దరఖాస్తు తహసీల్దార్కి ఇచ్చుకోవాలంతే. ఇచ్చిన దరఖాస్తు ఎంక్వైరీ చేసి పెళ్లి కంటే వారం 10 రోజుల ముందే శాంక్షన్ కావాలి. పెళ్లైనగా కాదు, డబ్బులు రెడీ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి కోసం ఈ సంవత్సరం 1000 కోట్లు పెట్టారు బడ్జెట్ లో. డబ్బులు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి పెళ్లైనాకి ఇచ్చి లాభం లేదు, మళ్ళీ అప్పు తెచ్చుకొని వడ్డీ కట్టడానికి పరిశాన్ అవుతారు. కానీ పెళ్లి కంటే ముందే దరఖాస్తు పెట్టుకున్న వారందరికీ పెళ్లి కంటే ముందే, అది కూడా అమ్మాయి పేరు కాదు, ఇదివరకు అమ్మాయి పేరు ఇచ్చారు. కానీ కొన్ని ఇళ్లలో పెళ్లైనాక అమ్మాయి పేర బ్యాంకులో డబ్బులు పడతాయి, కోడల పేర. అత్త మామ పిలిచి కోడల పిల్ల నీ పేర బ్యాంకులో పైసలు ఉన్నాయి కదా, చెక్కు రాసుకురా తీసుకుంటామంటారు. కానీ ఖర్చు పెట్టిందేమో తల్లిదండ్రి, చెక్కు రాసుకున్నది అత్తమామ. కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఏం చేశామంటే పెళ్లి పిల్ల పేరుతో చెక్ కాదు, కన్న తల్లి పేరుతో చెక్ ఇస్తున్నాం. ఇక మన అత్తగారికి ఓవి కన్న తల్లికే వస్తాయి, కన్న తండ్రికి వస్తాయి. ఆ శాంక్షన్ ఇచ్చే అధికారం కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు ఇచ్చారు, మాకు ఇచ్చారు. ఎందుకంటే ఈ మధ్యన కొన్ని పొరపాటు అయినాయి. దొంగ పేర్లు రాసుకొని 6 18 లక్షలు లేపించింది ఒక అమ్మాయి, 36 మంది పేర్లు రాసి దొంగ పేర్లు రాసి. ఇట్లాంటి ఇబ్బంది లేకుండా పొరపాటు జరగకుండా ఇప్పుడు బరంగేడులో పేరు వచ్చినాయి అనుకో, నేనే ఫోన్ చేసి బరంగేడులో ఎవరికి అడుగుతా, గంగాధారకు ఎవరికి అడుగుతాను, ఏం గంగాధార ఎవరికి ఎంతమందికి వచ్చినాయి, ఈ పలానా అమ్మాయి పేరు వచ్చింది, ఉందా పేరు, అవునన్నా పేరు ఉంది, పెళ్లి ఉందని. కాబట్టి అట్లా ఎంక్వైరీ చేస్తే పొరపాటు జరగదని
ఎమ్మెల్యేకి అధికారం ఇచ్చారు. అక్కడ మాంజన నదిలో మహారాష్ట్రతో ఒప్పందం, ఎందుకంటే అక్కడ గడ్డ మహారాష్ట్రది, ఇక్కడ గడ్డ తెలంగాణది. ఆ గడ్డ ఈ గడ్డ కట్టాలంటే మహారాష్ట్రతో ఒప్పందం అయితేనే ప్రాజెక్టు కట్టిస్తారు. అది ఒప్పందం అయింది. దాని టెండర్ పిలిచారు ఆల్రెడీ. ఆ ఒప్పందం నేను అయిపోయింది కాబట్టి ఇలా పనులు మొదలు పెడతారు. ఆ పనులు మొదలు పెట్టే కల్లా ఇంకా కొంత పనులు చేయాల్సినవి ఉన్నాయి. మధ్యన అవి నడుస్తున్నాయి. నేను ఆశ్చర్యపోయాను. హరీష్ రావు చెప్పేతో నాకు తెలియదు. మరి మేడిగడ్డ దగ్గర కాలువ దోడు మొదలు పెట్టాం. సీఎం గారు ఆదేశం ఇచ్చిండు. దగ్గర 10,000 కోట్ల రూపాయల విలువ గల కాలువ పనులు నడుస్తున్నాయి. ఎంత దూరం అంటే మిడిమాన డ్యామ్ అని గోదావరిలో ఉంది, కట్టింది ఉంది ఆల్రెడీ. అంతవరకు నీళ్ళు వచ్చేస్తాయి. మేడిగడ్డ ద్వారా అన్నారం ద్వారా నీళ్ళని ఎత్తిపుస్తాం మిడిమాన డ్యామ్ లో. మిడిమాన డ్యామ్ నుంచి మళ్ళీ ఇటు కాలువ తవ్వాలి. మిడిమాన డ్యామ్ నుంచి మొత్తం మన మల్లన్న సాగర్ రావడానికి 42 కిలోమీటర్ కాలువ. ఈ 42 కిలోమీటర్ కాలువలో మిడిమాన డ్యామ్ నుంచి అనంతగిరి అని ఒక రిజర్వాయర్ కడుతున్న మధ్యన. అనంతగిరి 3 టీఎంసీ కెపాసిటీ. దానికి 11 కిలోమీటర్ కాలువ తవ్వాలి. అందులో సురంగం 7 కిలోమీటర్ సురంగం తవ్వాలి. సురంగం భూమిలోకి వెళ్ళి ఆ 7 కిలోమీటర్కి వెళ్ళి 6 కిలోమీటర్ సురంగం అయిపోయి అనంతగిరి నుంచి ఇమాంబాద్ అంటే దాని పేరు రంగనాయక్ సాగర్, అది 10-11 కిలోమీటర్లు. దానికి 8 కిలోమీటర్ల సురంగం తవ్వాలి. 8 కిలోమీటర్ అయిపోయింది. గ్రావిటీ కాలువ అప్రోచ్ కాలువ 1 కిలోమీటర్ మన నిజాం సాగర్ పెద్ద కాలువ కంటే 4 అంతలు ఎక్కువ ఉంటుంది. అంటే ఆ కాలువ ద్వారా నీళ్ళు వస్తే 20 రోజులు నీళ్ళు నిండిపోతుంది నిజాం సాగర్. మరి ఎన్ని రోజులు వస్తాయి సార్ నీళ్ళు? అవి 365 రోజులు వస్తాయి నీళ్ళు. అన్ని నీళ్లున్నాయి. ఇలా ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయింది మా అందరితోనే ఇంట్లో కూర్చోబెట్టి మ్యాప్ చూపించి ఒక సంవత్సరం పొడవు ఆలోచన చేసినాం. ఎందుకంటే పని మొదలుపెట్టిన తర్వాత వెనుకపోకూడదు. పని మొదలుపెట్టిన తర్వాత అది ప్రయోజనకరంగా ఉండాలి, ఫలితంగా ఉండాలి. ఆగమాగం చేసుకొని పైసలు ఖర్చు పెట్టద్దు. ఈ ఆగమాగం చేసుకుని ఇలా మీకు మన గాంధారి దాటిన తర్వాత కాలువ కనబడుతుంది. కాంగ్రెస్ హయాంలో కాలువ తవ్వింది. 9,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 9 చుక్కలు నీళ్ళు వస్తలేవు. గట్ల కావద్దు. మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతుకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇలా భారతదేశంలోనే అతి పరిపాలన దక్షుడిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. చాలా ఆలోచన చేసి, చాలా నిదానంగా ఆలోచన చేసి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. రేపు హల్దీబాగ్లో నీళ్లు పడ్డ తర్వాత నిజాం సాగర్ రైతాంగం వెనుకటికి నిజాం ప్రభుత్వం కొత్తగా నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టించినప్పుడు ఏ విధంగా అయితే 2 పంటలు అనుభవించడమో వచ్చే 2 సంవత్సరాలలో నిజాం సాగర్ 2,50,000 ఎకరాలు నిజాం ప్రభుత్వ కాలంలో ఏ విధంగా నీళ్ళందినాయో అట్లా మీకు నీళ్లు అందిస్తామని చెప్పేసి కూడా రైతులకు అందరికీ తెలియపరుస్తా ఉన్నా. దానికోసం నిన్ననే మళ్ళా మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాం. నాకు చెప్పిండు సేనన్న ఇక మిగిలింది మల్లన్న సాగర్ కల్ది బాబు, నువ్వు హరీష్ కూర్చొని ఇద్దరు మాట్లాడుకోండి, ఎన్ని వందల కోట్ల అయినా ఇస్తా నేను, ముందు ఆ నీళ్ళు తీసుకొచ్చి హల్దీబాగ్ తీసుకోండి. ఇక హల్దీబాగ్ వేసామంటే అయిపోయి మా జీవితం అన్నట్టుగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నీళ్ళు సాకగా నిజాం సాగర్ నిండిపోతాయి. మరి నిజాం సాగర్ నిన్న గడ్డిపోవాలి నీళ్ళు మళ్ళీ మళ్ళా పోచం పడిపోతాయి. ఒక్క చక్కర్తో నిజామాబాద్ జిల్లా,
ఒక కాలువ సింగు పోతుంది, మళ్ళా సింగులు ఎందుకు పోతుంది? మన తాగడానికి సింగులకి వస్తున్నాయి కాబట్టి. ఒక కాలువ కూడెల వాగు పడుతుంది, కూడెల వాగు నుంచి అప్పర్ మానే డ్యామ్ కామారెడ్డి దగ్గర, అప్పర్ మానే డ్యామ్ నుంచి ఇసాయిపేట అమర్ల బండకెళ్ళి ఒక కాలువటు తలమట్ల కాజాపూర్ తిమ్మక్కపల్లి వద్ద కామారెడ్డి ఏరియాకు ఒక కాలువ ఎల్లారెడ్డికి లింగంపేట గాంధారి మీదుగా మన పెద్దగుట్టకు వస్తుంది. ఇప్పుడు సర్వే అయిపోయినాయి. అన్నిటికంటే ముందు లాభం పొందేది నిజాం సార్ ఆయకట్టే. కామారెడ్డి ఎల్లారెడ్డి నీళ్ళు వస్తాయి కానీ కాలువ నవ్వుకోవాలి వాళ్ళు. ఇక మన అన్ని కాలువలు తమిళే ఉన్నాయి నిజాం సార్ కింద. ఇలా కాలువ రిపేర్ కోసం డబ్బు తీసుకొచ్చాం. కాలువల లైన్ చేయించుకోవడానికి కోసం దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు, బీసీలకు రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తా ఉన్నాం. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పాఠశాల కట్టిస్తా ఉన్నాం. ఇటు ఏది వచ్చినా ఇది మన తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం బాగుండాలి. తెలంగాణ వచ్చింది పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రి కావడానికో, బీబీ పాటిల్ గారు ఎంపీ కావడం కోసం కాదు. మీ అందరికీ మేము ఇలా పరిపాలకులు కాదు, ఈ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నాయకులం, మీకు సేవకులం. మేము పాలకులకు కాదు. పాలకులకు సేవకులకు తేడా ఏముంటుందంటే, పాలకులంటే ఇస్తారు ఇప్పుడు. ఇలా మేము సేవకులం, పాలకులం కాదు. అందుకే ఈరోజు ప్రతి మాట నిలబెట్టుకుంటా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టుకుంటా ఉన్నాం. ఒక వెనుక ముందు కావచ్చు కొద్దిగా, విద్య కానీ, వైద్యం కానీ, రోడ్డు కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, ఈ కార్యక్రమాలన్నీ సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇండ్లు కానీ, ఇండ్ల స్థలాలు కానీ, ఇవన్నీ కూడా ఇంకా 2-3 సంవత్సరాలు మీరు చూస్తారు. బ్రహ్మాండంగా మీ కన్నా కనబడతాయని ఇప్పుడే సతీష్ గారు కొన్ని అడిగారు. ఈ రోడ్డు పరంగేడికి రోడ్డు ఇలా ప్రారంభోత్సవం పెట్టుకోవాలని మర్చిపోయారు మీరు. 70 లక్షలు తీసుకున్నా కానీ ప్రారంభం పెట్టుకోలేదు. చేసినామా? చేయలే కదా. అది ఇస్తే సరే. కొన్ని రోడ్లు ఊళ్ళు అడిగారు, చేయాల్సిన అవసరం ఉంది. మన గ్రామాన్ని బ్రిడ్జ్లు అడిగారు. వచ్చినప్పుడల్లా బ్రిడ్జ్లకు నేను బాకీ లేని బ్రిడ్జ్లు మొత్తం అయిపోయినాయి. అన్ని పొలాలకు పోయటం బ్రిడ్జ్లు వేసాం, బ్రిడ్జ్లు అయిపోయినాయి. ఇవన్నీ కూడా కొన్ని రోడ్లు కొద్దిగా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది, చేసుకుందాం. స్కూల్ బిల్డింగ్ ఇప్పుడు తక్కబడుతున్నారు. బ్రహ్మాండంగా మనకు 5 బిల్డింగ్ వరకు ఇచ్చుకున్నాం. ఇంకా కొన్ని బిల్డింగ్లు అవసరం ఉన్నాయని చెప్పారు, అది కూడా తీసుకుందాం. మంచిది ఏదో ఒక గల్లీకి నిలిపోతారని చెప్పారు. పక్కన ఇప్పుడు ఏ ఉన్నాడు పిలిచి చెప్పాను, ఆ కొలత కొలుసుకొని ఎంత అవసరం అంత పైప్ లైన్ త్వరలోనే ఆ యొక్క గల్లీకి కూడా వేపిస్తామని చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఇవాళ బరంగేడి గ్రామం ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా నేను ఎన్నికల్లో ప్రచారం వేదికల మొదలు పెడుతుంటే, అట్లాంటి గ్రామం సొంత గ్రామం పోచారమైనా నేను బరంగేడికి మొదలు పెట్టేవాడిని. ఈరోజు కూడా అందరూ సోదరు చెప్పినట్టుగా వ్యవసాయ పనులు మానుకొని ఒక పండుగ వాతావరణంలో మా ఆడబిడ్డలు, మగవాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ ఉన్నందుకు, హాజరైనందుకు మీకందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.